విశ్వబ్రాహ్మణ్స్ అనమాట అండి. అయితే మా నాన్న ఒక చిన్న కథ ఒకటి చెప్తుండే విశ్వకర్మ గురించి. విశ్వకర్మ భగవానుడు చ లంకను కట్టింది కూడా తనే అంట. సో ఇంకా ఏంటంటే తను ఏంటంటే ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరు కూడా నేను అందంగా ఉన్నా అంటే నేను అందంగా ఉన్నా అని అనుకున్నారట. అయితే అది తేల్చుకోవడం కోసం దేవతలందరినీ పిలిచి అడిగారట, ఎవరు అందంగా ఉన్నారో మా ఇద్దరిలో చెప్పండి అని శివుడు అలాగే అమ్మవారి పార్వతీమాత ఇద్దరు అడిగారట. సో అది చెప్పడానికి అందరూ దేవుళ్ళందరూ భయపడుతున్నారట. ఎందుకంటే అయ్యవారు అందంగా ఉన్నారంటే అమ్మకు కోపం వస్తుంది, అమ్మ అందంగా ఉందంటే అయ్యవారికి కోపం వస్తుంది అని చెప్పేసి ఇద్దరు చెప్పడానికి భయపడిపోయి ఇంకా మనకి ఇది చెప్పలేము, విశ్వకర్మని పిలుద్దామని చెప్పేసి విశ్వకర్మని పిలిచారంట. పిలిస్తే ఆయన వచ్చి ఇంకా తను కూడా భయపడిపోతుండనమాట చెప్పడం కోసము. ఎలా చెప్పాలి ఏంటి అని, ఎవరు బాగున్నారన్నా ఒకరికి కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది అని. అయితే ఆ టైంలో ఆ విశ్వకర్మ అద్దంని మిర్రర్ని సృష్టించి ఆ అద్దాన్ని తీసుకొచ్చి ఇంకా శివుడి పార్వతీదేవి ముందు పెట్టేసి, మహాదేవ మీరే చూసుకోండి, ఇందులో మీ ప్రతిబింబాలు కనిపిస్తే మీరే చూసుకొని మీరే తేల్చుకోండి, మాకు చెప్పడం అవ్వదు అని చెప్పేసి, చెప్పలేము తండ్రి అని చెప్పేసి వేడుకున్నాడంట. ఇంకా అప్పుడు ఆ శివుడు పార్వతి ఆ దేవతలు ఇద్దరు అద్దం ముందు నించొని వాళ్ళ ప్రతిబింబాలు చూసుకున్నారట. అలా ఈ చిన్న కథ మా నాన్న చెప్పాడనమాట. నేను చిన్న ఉన్నప్పుడు ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. మా నాన్నకు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే మా నాన్న మాకు చెప్పాడు, నాకు బాగా గుర్తుందనమాట. సో మన విశ్వకర్మ అద్దాన్ని తయారు చేసిండని చెప్పుతుండే. సో ఇదండి ఈ చిన్న స్టోరీ. మీకు నచ్చిందా? ఇలా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై విశ్వకర్మ.